माता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चस्वं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యాద ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యాద ప్రకాశం సప్తమ సమల్లాసం 165వ పుటలో జీవేశ్వరుల సంబంధము. ప్రశ్న: జీవుడు శరీరమునందు భిన్నుడై విభువై ఉన్నాడా లేక పరిచ్ఛిన్నుడా? జీవుడు శరీరానికి భిన్నముగా లేదా శరీరమంతా వ్యాపించి ఉన్నాడా లేక పరిచ్ఛిన్నుడా? సమాధానం: పరిచ్ఛిన్నుడు. విభువగు ఎడల జాగ్రత్త, స్వప్నము, జాగ్రత్తగా తవతు తీసేయండి, జాగ్రత్త, స్వప్నము, ఆ పులి స్టాప్ కూడా ఉండకూడదు, జాగ్రత్త తర్వాత. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తులు, జన్మ మరణములు, సంయోగ వియోగములు, రాకపోకలు ఎన్నడూ కలగజాలం. పరిచ్ఛిన్నుడు అని అంటే అంతటా ఉన్నను, ఏకదేశీయుడు, అంతటా వ్యాపించి లేడు. కాబట్టి ఇప్పుడు తలనొప్పి వచ్చే వరకు తల ఉన్నదన్నట్టుగా మనకు తెలియదు. చెప్పులో రాయి వచ్చి కాలుకు ఒత్తుకుపోతున్నంత వరకు కాళ్ళు ఉన్నాయని అన్న ధ్యాస ఉండదు. కడుపు నొచ్చే వరకు, ఆకలేసే వరకు, ఏదైనా ఒక విశేష పరిస్థితి వల్ల ఆయా అంగములు, ఆయా అవయవాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకని ఈ విభుడు అయినట్టయితే ఇవన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఈ యొక్క విషమ పరిస్థితులు లేకుండా అన్ని సానుకూలంగా తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విభువు అని అన్నప్పుడు ఎక్కడేమి జరిగినా మనకు ముందే తెలియాలి. ముందు తెలియదు. దోమ కుట్టేటువంటిది ముందు తెలియదు. దోమ వచ్చి వాలింది తెలియదు, కుట్టేది తెలియదు. కుట్టిన తర్వాత నొప్పి వల్ల అక్కడ దోమ కుట్టిందని చెప్పేసి చేయి వెళ్ళి ఆ దోమను అక్కడి నుంచి నివారిస్తుంది. కాలు నొప్పి, వేలు నొప్పి, ఈ నొప్పి ఆ యొక్క అంగాన్ని గురించి తెలియజేస్తుంది. అందుకని ఈ యొక్క జీవుడు శరీరంలో ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోదీ భారతదేశం సరిహద్దుల వరకు దేశమంతటా వ్యాపించాడు. కానీ అతన్ని పట్టుకోవాలి అని అంటే, అతన్ని కలవాలి అన్నా, లేదా అతను ఉండేటువంటి ఏదో ఒక ప్రదేశంలో ఉంటాడు అంతే తప్ప దేశమంతా అతనే ఉండడు. దేశం అంతా అతని అధికారంలో ఉంటుంది. దేశ నాగరికులందరూ అతనికి అనుకూలంగా ఉంటుంటారు. అనుకూలంగా ఉండి గెలిపించినప్పుడే గెలిచాడు కాబట్టి పరిపాలన సంరక్షణతోటి రాజుగా రాజ్యమేలుతున్నాడు. అందుకని విభువు అయినట్లయితే జాగ్రత్త, విభువు అయితే జాగ్రత్త అని అంటే జాగ్రత్త అంటే మేలుకొలుపు అంటే స్ఫూర్తి ఏనంటే పడుకున్నప్పుడు తెలియనటువంటివి మేల్కొన్నప్పుడు చాలా చాకచక్యంగా అన్నీ చూస్తూ తెలుసుకొని వ్యవహారం చేస్తూ ఉంటాడు. కాబట్టి పడుకున్నప్పుడు జరిగిన వ్యవహారము మేల్కొన్నప్పుడు ఏ రకంగా అయితే అన్ని వ్యవహారం ఎట్లయితే చేస్తుంటాడో అది సంభవం కాదు. ఎందుకు అనంటే విభువు అయి ఉన్నప్పుడు దేహం ఎట్లయితే కనబడుతుందో ఆ దేహంలో లేడా, పడుకున్నప్పుడు లేడా, మేల్కొన్నప్పుడు ఉన్నవాడు పడుకున్నప్పుడు ఎందుకు లేడు అనేటువంటిది అక్కడ ఇక్కడ అంతటా ఉండాలి కదా.
అనేటువంటిది అభిప్రాయం. స్వప్నము, కలలో లేదా కళ అంటే అర్ధ నిద్ర, సగం నిద్ర తేలిపోయినప్పుడు వచ్చేటువంటి మానసిక భావాలే స్వప్నం. సుషుప్తులు అంటే మూర్ఛితమై ఉండడం. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఈ క్లోరోఫామ్ మత్తుమందు ఇచ్చి పడుకోబెట్టి ఎట్లయితే చేస్తుంటారో, ఆ పడుకోబెట్టినప్పుడు తెలియనటువంటిది. ఇప్పుడు తలకైనప్పుడు ఇప్పుడేందంటే పంటికైనప్పుడు దవడకు, మరి పొట్టలో చేయాలన్నప్పుడు పొట్టకు, ఈ వెన్నెముకకు ఇది చేయాలన్నప్పుడు ఆపరేషన్ ఎక్కడైతే చేయాలో అక్కడ స్పృహ తెలియకుండా, నొప్పి తెలియకుండా ఉండేటువంటి ఇంజెక్షన్లు ఇచ్చి మనకు అవి చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే మస్తిష్కంలో గడ్డలైనప్పుడు, బ్రెయిన్ ట్యూమర్ అవి వచ్చినప్పుడు, రక్తనాళాలు అవరుద్ధమైనప్పుడు ఆపరేషన్ చేయడానికి ఏ వ్యక్తికైతే ఈ యొక్క గడ్డలు అయ్యాయో, తల లోపల నరాలు చిట్లిపోయాయో అతనికి ఆపరేషన్ చేయాలి అంటే అతనికి అభీష్టమైనటువంటి విషయాన్ని అతనికి అందుబాటులో ఉంచి అతను మనోరంజనమై ఉండేటట్టుగా అతన్ని సక్రియపరిచి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇదివరకేమో అతన్ని పూర్తిగా మత్తులోకి దించి తల ఈ బుర్రను పగలగొట్టి లోపల చికిత్స చేసేవారు. అంతా చేసిన తర్వాత నరాలు ఒక చోట అతకాల్సినటువంటి ఇంకొక చోట అతికినప్పుడు అది విచిత్రముగా, వికృతముగా వ్యవహారం చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ చేయడంతో రక్త ప్రసరణ సరిగా అందక చచ్చిపోవడం కూడా జరుగుతుంది. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఆపరేషన్ థియేటర్లో, ఐసీయూలో వారికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనిషి చూస్తూనే ఉంటుంటాడు. వారికి నచ్చినటువంటివన్నీ పాటలు వినడం, అటువంటి మనోరంజనం వారికి ఏదైతే అభిరుచి ఉంటుందో ఆ అభిరుచిలో వారిని సక్రియపరచడం వల్ల వారు ఏ రకంగా స్పందిస్తున్నారో ఆ గేయ రచనలకు, ఆ యొక్క పాడే విధానానికి, దానితోటి మెదడులోని ఆ కణాలనేటువంటి స్రావాలను విడుదల చేస్తూ పోతుంటే, ఓహో ఈ నరం బాగా పనిచేస్తుంది, ఇగో ఈ నరం స్పందించట్లేదు అనేటువంటిది డాక్టర్లకు తెలుస్తుంటుంటది. ఈ యొక్క విషయాన్ని మరి మీలో ఎంతమంది చూశారు? టీవీలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో వీడియోలు వస్తున్నాయి కదా, చూసారా లేదా? తెలుసా లేదా ఈ విషయం? అదే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ దయానంద సరస్వతి విభు అంటే అంతటా ఉండువాడైతే, అంతటా జీవుడు శరీరంలో అంతటా ఉండువాడైతే, ఎక్కడైతే పక్షవాతం అంటే ఏంటంటే, పక్షవాతం అంటే ఏంటంటే ఈ యొక్క మెదడులో ఉండేటువంటి ఆ రక్త నాళాలు అవి తాగి ఎవరైతే మత్తు మందు తాగుతుంటారో, సారాయి, కళ్ళు, సారాయి బాగా తాగి ఉండడం వల్ల మెదడు స్పందించడము మానేస్తుంది. ఇప్పుడు ఏ రకంగా అయితే ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటివి మరీ చల్లగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ లాంటివి తింటూ ఉంటే నోరంతా ఎట్లయితే జువ్వుమన్నట్టుగా అనిపిస్తుంటుంటుందో, ఆ జువ్వుమనేటువంటిది నిరంతరంగా అలాగే తింటూ ఉంటుంటే ఆ చల్లదనం యొక్క స్పర్శయే మనకు తెలియకుండా పోతుంటది, పని చేయకుండా అయిపోతుంటది అన్నట్టు. అదే రకంగా మెదడు మీద ఆ తాగుడు, ఆ మత్తు పదార్థాల యొక్క ప్రభావము చూపించడం వల్ల ఆ నరాల లోపట ప్రసరణ జరిగేటువంటి ఆ క్రియ అనేటువంటిది ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఏ నరాలలో ఈ ప్రక్రియ ఆగిపోతుందో ఆ నరం ఏ అంగంతోటైతే సంబంధం ఏర్పరచుకుని ఉన్నదో ఆ అంగం పనిచేయకపోవడమే పక్షవాతం. ఇంకా పక్షవాతం అంటే ఏమీ లేదు. మూతి వంకర తిరిగిపోవడము, చెయ్యి పని చేయకపోవడం, కాలు పని చేయకపోవడానికి కారణం అదే. తాగినటువంటి వాళ్ళు ఆ ప్రభావంతో ఉండడం వల్ల ఒక దగ్గర వేయాల్సిన అడుగు ఇంకొక దగ్గర వేస్తుంటారు. రావట్లేదు కదా ఆచార్జీ, మామూలు కూడా వస్తుంది కదా ఆచార్జీ పక్షవాతం. ఎవరికైనా రావచ్చు. అది తాగిన వాళ్ళకి అని కాదు, వారికి వ్యసనాలు ఇంకా వేరే ఉంటాయి కదా.
ఇంకా తాగడం అంటే ద్రవ పదార్థాన్ని తాగడం అనే కాదు, ఇంకా ఘన పదార్థాలు, ఈ నల్ల మందు, అఫీము అటువంటివి తింటుంటారు కదా. తినడం వల్ల ఏదో ఒక కారణం ఆ నరాలను ప్రభావితం చేస్తుంది, తద్వారా పక్షవాతం వస్తుంటది అన్నట్టు. అందుకని ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పరిపాలన ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నది ఏంటంటే, దేశము లోపల, దేశం సరిహద్దులు, దేశానికి బయట మన సైనికులను పురమాయించి దేశ భద్రతను ఏ రకంగా అయితే చేకూరుస్తున్నాడో ఇది కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు వర్తమానంలోనే జరుగుతుంది కదా. ఏది మాట్లాడరు, ఊరికే ఈ రకంగా చేస్తున్నట్టుగా జీవాత్మకు నరాలలో ఏవైతే ఆ యొక్క పదార్థం గడ్డగట్టి ఉన్నదో, ఇప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్ రావడానికి, చూడండి, హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటంటే నరాలు ఒకదానికొకటి కలిసిపోయి ఈ కిందికి మీదికి పోతున్నప్పుడు ఈ యొక్క కలయిక జైంట్ దగ్గర ఆ నీళ్లు తక్కువ తాగిన వారికి మరియు పొట్టశుద్ధి లేని వారికి, నీళ్లు తక్కువ తాగి పొట్టశుద్ధి లేకుండా ఉన్నటువంటి వారికి రక్తము గడ్డలు కడుతుంటది. ఆ గడ్డలు అనేటువంటివి ఈ యొక్క కలయిక, నరాల యొక్క కలయికల దగ్గర ఆ గడ్డలు అనేటువంటి నరాల లోపల ఆగిపోవడం ద్వారా ఆగిపోయిన ముందుకు ఆ ప్రక్రియ జరగట్లేదు కాబట్టి గుండెకు ఈ రక్త ప్రసరణ అందకపోవడం వల్ల, గాలి బుడగలు అందడం వల్ల, ఈ యొక్క గాలి బుడగలతోటి దెయ్యాలు కూర్చున్నాయి ఛాతి మీద అని చెప్పేసి వెలకిల పడుకున్నటువంటి వారికి ఈ గాలి బుడగలు, ఎందుకంటే రక్తము అనేటువంటిది గడ్డగట్టి ఈ జాయింట్ దగ్గర ఆగిపోయి ఉంటుంటది. ఆగిపోవడం ద్వారా వారికి ఆ గాలి బుడగలతోటి దెయ్యాల అనుభూతి కనిపిస్తుంటది. ఇక ఈ గడ్డలు తోటి ఆగిపోయినప్పుడు ముందుకు రక్తం వెళ్ళట్లేదు కాబట్టి అది హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంటది. ఆ విధంగానే మస్తిష్కంలో జరుగుతూ ఉంటుంటది. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, విభు అన్నప్పుడు ఎక్కడైతే మనం సక్రియంగా ఉన్నామో అక్కడైతే చూసుకుంటున్నాం, కానీ మనం వెనకేం కనబడుతుంది మనకు తెలియదు. మన కాళ్ళ కింద ఏమున్నదో మనకు తెలియదు, మన తలపైన ఏమున్నదో తెలియదు, మన గదవ కింద ఏమున్నదో చూసుకుంటే గానీ తెలియదు, ముఖం మీద ఏమంటుందని ఎవరైనా చెప్పాలి, అద్దంలో చూసుకుంటే గానీ తెలియదు. ఇదంతా విభు కాడు జీవుడు దేహంలో ఏకదేశి, ఒక దగ్గరే ఎక్కడైతే ఉన్నాడో ఆ పరిమాణంలోనే చూసుకోగలుగుతున్నాడు, కానీ అతను లేని చోట చూసుకోలేడు అనేటువంటి సందేశాన్ని చెప్పడమే దీని యొక్క అభిప్రాయం. జన్మ మరణములు సుషుప్త సంయోగ వియోగములు. జన్మ మరణములు అని అంటే చావడం, పుట్టడం చావడం, పుడుతున్న వారెవరు, చస్తున్న వారెవరు, సంయోగం ఏమిటి, వియోగం ఏమిటి, కలుస్తున్న వారెవరు, విడిపోతున్న వారెవరు, వస్తున్న వారెవరు, వెళ్ళిపోతున్న వారెవరు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? జరగడం అంటే ఏకదేశీయంగా ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది దేహంలో జీవుని యొక్క పరిస్థితియే ఈ యొక్క పిండ సృష్టిగా మనం చేసేటువంటి ఇంటిలోకి మనం రావడము, ఇంటిలో మన ఏ గదిలో ఎక్కడ ఏం పని చేసుకోవాలన్నా మనం అక్కడికి వెళ్ళి మన పని చేసుకోవడం, ఇంట్లోకి రావడం, బయటకు వెళ్ళడం, ఇదంతా నటింపజేసి చూపిస్తున్నాడు. అందుగురించి చావు పుట్టుకలు ఉంటున్నాయి అని అంటే జీవుడు ఏకదేశీయుడు, విభువు, సర్వవ్యాపకుడు కాదు అనేటువంటిది అభిప్రాయం. కావున జీవుని స్వరూపము అల్పుడుగా ఉంటాడు. జీవుడు అల్పుడు అంటే తక్కువ శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు, సూక్ష్ముడై ఉన్నాడు. పరమేశ్వరుడు మిక్కిలి సూక్ష్మము కంటే సూక్ష్మతరుడు. ఇప్పుడు చిన్నవాటి కంటే చిన్నవాడు కనబడనేటువంటి మన పట్టుబడేవాడు పట్టుబడేవాడు జీవుడు, పట్టుబడనివాడు పరమేశ్వరుడు. పట్టుబడేటువంటి జీవుడు ఎలా పట్టుబడుతున్నాడు అని అంటే
తినేటువంటి అన్నము ద్వారా పురుషుని యొక్క శుక్రము ద్వారా కదులుతున్నటువంటి సూక్ష్మ శుక్రకణాల రూపములో గర్భాధానం ద్వారా పట్టుబడుతున్నాడు ఈ యొక్క జీవుడు. అదే మృత్యువులో దేహము జవదాటిపోతున్నటువంటి మోక్షములో శరీరాతీతమైనటువంటి ఓం ఖం బ్రహ్మ స్థితికి దేహాన్ని జవదాటిపోతున్నప్పుడు ఆ యొక్క జీవుడు పట్టుబడట్లేదు. పరమేశ్వరుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు పట్టుబడకుండా తన పనితనముతోటి తన ఉనికిని మనకు అనుభవోపేతంగా తెలియజేస్తున్నటువంటి వాడు. అందుకని భగవంతుడు పట్టుబడేటువంటి ఈ జీవుడి కంటే అత్యంత సూక్ష్మ స్వరూపం. అందుకని పరమేశ్వరుడు తాను పట్టుబడకున్నా నేనున్నాను, నా వల్లనే ఇవి జరుగుతున్నాయి అని నీ చావు పుట్టుకలు మరియు నీకు కర్మఫలం కుంటి గుడ్డి మూగ ఆడ మగ ఈ యొక్క భేదభావము ఈ ఎంత కర్మఫలం ఇస్తున్నది నేనే, నీవు నా బిడ్డవే, నువ్వు నన్ను గుర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఎవరు అని ప్రతి ఒక్కరి చేత అడిగించడం. మనం ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడుతున్నా కానీ మొట్టమొదట వారిని ఎవరు వారు, ఎవరితో మనం ఏం మాట్లాడాలి, కాబట్టి మనం మాట్లాడాలి అని అంటే ఏ విషయంలో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలంటే ఎదుటి వ్యక్తి తెలిస్తేనే కదా. అందు గురించి ఎవరు అనే మొదటి ప్రశ్న. ఆ తర్వాత పరిచయం అయిన తర్వాత వారికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడడం జరుగుతుంటది. ఈ ఎవరు అనేటువంటిది ఏంటంటే ప్రత్యక్షము కాదు, కనబడే దేహము కాదు. ఈ దేహము వెనుక ఈ దేహంలోకి వచ్చి దేహముగా కనబడుతున్నటువంటి నువ్వు ఈ దేహానికి ఎలా వచ్చావు, ఈ దేహ సంయోగంలోకి ఎలా వచ్చావు, ఈ తల్లిదండ్రుల సంయోగానికి ఎలా వచ్చావు, ఈ భూమి మీదకి ఎలా వచ్చావు, ఈ అన్నవోషధుల సంయోగానికి ఎలా వచ్చావు, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండంలోకి నువ్వు ఎలా వస్తున్నావు, ఎలా వెళ్తున్నావు, దీని వెనక నేనున్నాను, నన్ను గుర్తించు అనేటువంటిది అభిప్రాయం. అలా గుర్తించలేని పక్షంలో ఈ గోత్రం, ఈ కులము, ఈ ఊరు, ఈ వాడ, ఈ యొక్క దేశము, ఈ యొక్క పరోక్ష పరిచయాలు ఎందుకు చెప్పుకోవడం? పరోక్షము వెనుక నేనున్నాను, పరోక్షం ప్రత్యక్షంగా నువ్వు ఉన్నట్టుగానే తెలుసు, కానీ నువ్వు ఇలా ఉండడానికి కారణం నేను, నన్ను గుర్తించు అనేటువంటి అభిప్రాయమే నువ్వు ఎవరు అనే ప్రశ్న. అనంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపక స్వరూపుడై ఉన్నాడు. కాబట్టి జీవ పరమేశ్వరులకు వ్యాపక భావ సంబంధము కలదు. వ్యాప్యమేంటి, వ్యాపకమేంటి? వ్యాప్యము అనేటువంటిది వ్యాప్యము అంటే ఇప్పుడు నీళ్ళల్లో స్పాంజ్ వేసిన ఒక గుడ్డ వస్త్రం వేసిన ఆ నీళ్ళ తడికి అంత పాకిపోతుంది, ఆ రకంగా వ్యాపకం అవ్వడం. ఇప్పుడు భోపాల్లో ఆ యొక్క బాష్పకుండం పేలిపోయి విషవాయువులు గాలిలో వ్యాపించి ఆ గాలిలో వ్యాపించిన విషవాయువును పీల్చుకున్నటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ చచ్చిపోవడం. అంటే అది గాలిలో ఆ కుండంలో బంధించబడ్డటువంటిది పేలిపోయినందువల్ల గాలిలో వ్యాపించడం. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి, పూర్వం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాళ్ళు ఓటమి పాలయ్యారు, ఇప్పుడు కొత్త వాళ్ళు గెలిచారు. వాళ్ళు ఓటమి పాలైన వారిని ఎవరు లెక్క చేయరు, గెలిచిన వారు అహో నరేంద్ర మోదీ గెలిచారంట, ద్రౌపది ముర్ము గారు గెలిచారంట, అదొక దావానంలో వ్యాపించడం. ఇది వ్యాపించడము అంటే అందరికీ తెలియబడడం, వ్యాపించడం, అందరినీ ప్రభావితం చేయడం. అగరబత్తి ఉన్నది సన్నటి పుల్ల, కానీ దాన్ని వెలిగిస్తే దాని సువాసన అనేటువంటిది గాలి ద్వారా అంతటా వ్యాపిస్తుంది. ఆ రకంగా అంతటా విస్తరించడం, వ్యాపించడం, దానిని వ్యాపకం అంటుంటారు. వ్యాప్యం ఏంటంటే లేనిది కాంతి, దీపకాంతి. కాంతి కూడా
అది చీకటిని తరిమేసేటువంటి ఈ కాంతి. ఈ రకంగా వ్యాప్యము అంటే లోటుగా ఉన్నటువంటిది, లేనిది. ఇప్పుడు జీవుడు అసంతృప్తితో వస్తున్నాడు, ఇది చేయాలి అది చేయాలి అనేటువంటి తాపత్రయంతో ఏది చేసినా ప్రతిదాంతోటి తాను తృప్తి పడడం, అసంతృప్తిని కొల్లగొట్టుకొని తృప్తి చెందడం, ఈ యొక్క వ్యవహారమే అక్రియ. కానీ ఇవాళ ప్రణవముని గారు చెప్తున్నటువంటిది ఓం ప్రకాష్ చేపిస్తున్నటువంటిది అని ఈ యొక్క ఆ గొప్పదనాన్ని, ఈ కిరీటాన్ని అంతా ఓం ప్రకాష్కు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈశ్వరుడు ప్రతి ప్రాణి చేత చేస్తున్నాడు. పశువు ఎందుకు తింటుంది, ఎందుకు ఆపేస్తుంది, ఎందుకు పడుకుంటుంది, ఎందుకు లేస్తుంది? ఈగ దోమ ఎక్కడో పుట్టినవి మన దగ్గరికి వచ్చి మనల్ని ఎందుకు పుడుతున్నాయి, మనం వెళ్ళగొట్టగానే ఎందుకు పోతున్నాయి, ఎందుకు పుడుతున్నాయి, ఎందుకు చేస్తున్నాయి, ఎందుకు మలమూత్ర విసర్జన చేస్తున్నాయి, చేసినవి ఎందుకు ఆపేస్తున్నాయి? ఇదంతా అక్రియ అనేటువంటిది ఒక మనుషుల వద్దనే కాదు, 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి జీవాత్మల చేత ఈశ్వరుడు చేసినటువంటి వ్యవస్థ. ఇది ఓం ప్రకాష్ది కాదు. ఓం ప్రకాశ్ గ్రహించగలిగాడు అంతవరకే. కానీ ఓం ప్రకాష్ కూడా చేస్తున్నది అదే కదా. ఓం ప్రకాష్ తల్లిదండ్రులు, తాత, గురువులు వాళ్ళు కూడా అదే చేశారు కదా, అందరూ చేస్తున్నారు కదా. ఓం ప్రకాష్ ప్రత్యేకత ఏమున్నది? దేవుణ్ణి కాదని ఓం ప్రకాష్ ఏం చేస్తాడు? ఓం ప్రకాష్ ఉనికి ఏముంటది? అందుకని ఇది ఓం ప్రకాష్ కాదు, ఈశ్వరుని యొక్క. ఆచార్య అమ్మా నమస్తే ఆచార్య. అంటే తెలియజేస్తారు కదా ఆచార్య మీరు. తెలియజేయడం వేరు, కానీ ఓం ప్రకాశే ఆవిష్కరించాడు, ఓం ప్రకాశ్ దగ్గర ఇది కాదు. ఓం ప్రకాశ్ పట్టుకోగలిగాడు అంతే. వాసన వస్తుంది, అగరబత్తి వాసన వస్తుంది, ఒకరి ముక్కు పని చేయదు, ఒకరికి పని చేస్తుంది. పని చేసిన వాళ్ళు పీల్చుకుంటారు, పని చేయని వారు పీల్చుకోలేరు. అంత మాత్రాన్ని ఏమన్నట్టు వాసన వస్తలేదన్నట్ట కాదు కదా. తెలియజేస్తారు కదా అని అంతవరకే. కానీ ఇది ఓం ప్రకాశే చెప్తున్నాడు. ఓం ప్రకాశ్ దగ్గర ఉన్న ఈ ఓం ప్రకాశ్ని ఎత్తుకోవద్దు, మనం ఈశ్వరుని పట్టుకోవాలి. ఈశ్వరుని పట్టుకుంటే ఇట్లాంటి ఓం ప్రకాశ్లు ఎంతో మంది వస్తారు. మనం ఓం ప్రకాశ్ దగ్గరే ఉండకూడదు, కూపమండుకంలాగా ఉండకూడదు, బావిలో కప్పలాగా ఉండకూడదు, విశాల దృష్టికోణం ఉంచుకోవాలి. ఈ ఓం ప్రకాశ్ ఎక్కడికి వెళ్ళి గ్రహించగలిగాడు? మనం ఎటు పెట్టి మనం మీరు దేవుని రూపంలో వచ్చి ఇప్పుడు ఏదైనా సాయం చేస్తే చెప్తాను కదా. అదే భాష మాట్లాడుతున్నారు, మళ్ళీ దేవుని రూపంలో రావడం ఏంటి? అంటాం కదా అట్లా. దేవుడి రూపంలో వచ్చినటువంటి ఓం ప్రకాష్ కు ఆవలగాయాల్సిన అవసరం వచ్చిందా? ఈ అక్రియ ధ్యానం చెప్పుకుంటూ ఆవలగాసుకుంటా అది నానా అవస్థలు పడాల్సి వస్తుందా? అదే ఏది కాదు, కర్మఫలం. ఇది ఒక్క ఓం ప్రకాష్ ఒక జీవి, అతను చేసుకున్న కర్మ అతను అనుభవిస్తున్నాడు. ఎవరిదైనా సరే, ఎవరైనా ఈ జన్మెత్తారు అంటే వారు కర్మఫలం అనుభవిస్తున్నారు అంతవరకు. కానీ దేవుడిలా వచ్చి ఇదంతా ఒట్టిదే. వేరే సాయం చేస్తే అంటాం కదా ఆచార్య, దేవునిలాగా వచ్చి చేస్తుండ్రు అని అంటాం కదా. అన్నాడు, చెప్పిండు, చేస్తురు అంటాం కదా. అమ్మగారు వ్యవహారం అంటే దేవుడే వాడని తెలుసు, కానీ దేవుళ్ళ అనేటటువంటిది మనం అక్కడ ఉపయోగించడం వరకు మాత్రమే కదండి. అంతే, మరి ఉపయోగించడం దేవుడే అన్నారు కదా ఆచార్య, ఉపయోగించడం అంతే. ఇది ఏంటంటే కనువిప్పు కల్పించడం, మేలుకొల్పడం అంతవరకే. ఇది ఈశ్వరుని వ్యవస్థయే. ఇది ఓం ప్రకాశ్ శరీరం కాదు, ఓం ప్రకాశ్ బుద్ధి కాదు. ఈశ్వరుడే ఒకరికొకరు తల్లిదండ్రుల కడుపున పిల్లలను పుట్టించి వాళ్ళను ఉత్సాహపరుస్తున్నాడు, వాళ్ళ వంశాన్ని ఉద్ధరింపజేస్తున్నాడు. మళ్ళీ పుట్టినటువంటి వాడి వెనుక ఎదుట శత్రువును పెట్టి వారిద్దరి మధ్య ఈర్ష్య ద్వేషాలు, మళ్ళీ హత్యార, వాళ్ళు చంపుకునేటువంటి వాళ్ళు, చచ్చేటువంటి వాళ్ళు, ఇవంతా వ్యవస్థ చేస్తున్నటువంటిది వారి కర్మానుసారంగా ఈశ్వరుడు చేస్తున్నటువంటి వ్యవస్థ. ఏంటంటే వారి కర్మ ఆ రకంగా ఉంది. అంతేగాని నాకు తారసపడ్డటువంటి పరిస్థితులు మీకెందుకు రావట్లేదు, మీకు తారసపడ్డటువంటి పరిస్థితులు నాకెందుకు రావట్లేదు? దేశ సరిహద్దులో వాళ్ళు అనుక్షణం బిక్కుమని బ్రతుకుతున్నటువంటి వారికి ఈ సైనికులు వెళ్ళి అక్కడ ఆ మంచుగడ్డలలో ఉంటే వాళ్ళ కాళ్ళ చర్మము ఈ ఉల్లిగడ్డ పొరల్లాగా లేచిపోయి అవి వాళ్ళు చూపిస్తుంటే బొక్కలు పడ్డట్టుగా
ఏంటంటే గాలి తగలక, సూర్యరశ్మి తగలక వాళ్ళు ఎప్పుడు బూట్లు వేసుకొని ఉండడం వల్ల వాళ్ళ కాళ్ళు ఎట్లా పాడైతున్నాయి అది చూస్తుంటే ఆ పరిస్థితి మనకెందుకు లేదు? అంటే ఇదంతా కర్మఫలమును అనుభవింపజేయడానికి చేస్తున్నటువంటి వ్యవస్థ. తీవ్రవాదైన మనిషే, అది బట్టలిప్పి చూసేవాడైన మనిషే, చంపేవాడు మనిషి, చచ్చేవాడు మనిషి. అందరికీ దేనికి ఇది కర్మఫలం, వారికి అంతవరకే కర్మఫలం ఉన్నది. ఇది భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ. పట్టుకునేవాడు మనిషే, పోలీసు మనిషే, జడ్జి మనిషి, జైలరు మనిషే, ఖైదీ మనిషే, తప్పించుకునే దొంగ మనిషే, అందరూ మనుషులే. కానీ అది వారి వారి కర్మఫలం. అందుకని ఇక్కడ దేవుడు అవతరించి వచ్చాడు, దేవుడిలాగా వచ్చారు అని, దేవుడిలాగా వచ్చారు అని అంటే ఇదివరకు ఇటువంటి సహకరించేటువంటి పరోపకారమైనటువంటి భావం చూడలేదు కాబట్టి ఇప్పుడే అందుకున్నారు కాబట్టి దేవుడిలా వచ్చావు, కాపాడావు. రోడ్డు దాటుతూ పడిపోతున్నటువంటి వారిని పట్టుకోవడం, ఏదైనా ప్రమాదంలో ఉన్నటువంటి వారిని దేవుడిలా వచ్చి కాపాడావు అంటే కాపాడేవాడు దేవుడు అనేది అభిప్రాయం. తల్లిదండ్రుల కడుపున పుట్టించేవాడు దేవుడే, కానీ శత్రువు చేత చంపించేవాడు దేవుడే. కాలమును పుట్టించింది దేవుడే, అన్నమును తినిపించేది దేవుడే, శరీరానికి వయస్సు వచ్చే విధంగా చేసేది దేవుడే. శరీరానికి వయస్సు వచ్చే విధంగా పుట్టించకపోతే పుట్టినవాడు ఇక్కడే ఇదే దేహంతో ఇలాగే ఉండాలని కోరుకుంటాడు, కానీ నేను చచ్చిపోవాలని ఎవరు కోరుకుంటారు? ఓం ప్రకాష్ కోరుకుంటాడా, రాజమణిమ్మ కోరుకుంటాడా, సువర్చలమ్మ కోరుకుంటాడు? ఎవరు చచ్చిపోతారని కోరుకుంటారు చెప్పండి? కోరుకోరాచార్జీ. అంతా కర్మఫలం వ్యవస్థ. అందుకని అది నువ్వు వచ్చావు అంటే నిరాకార రూపంలో కనపడకుండా కాపాడేది భగవంతుడు అనేది ఇప్పుడు మనకి తెలుసుకోవాలి. అంతే. దీని వెనకాల సూత్రధారుడు అతడు ఉన్నాడు. ఈ సినిమా చూస్తుంటారు కదా, సినిమా చూస్తుంటారు కదా, టీవీ సీరియల్ చూస్తుంటారు కదా, నటించేవారు వేరు, ఆ నాటకీయ రూపం దాల్పించిన వాడు వేరు. అతడు ఎప్పుడు కనబడాడు? కనబడతాడా? దర్శక నిర్మాతలు కనబడతారా తెర మీద? కనబడరాచార్జీ, అంతే. ఈ వ్యాప్య వ్యాపక భావం. జీవుడు వ్యాప్యుడు, దేవుడు వ్యాపకుడు. ప్రశ్న: ఏ స్థలమందు ఒక వస్తువు ఉన్నదో అదే స్థలమందు మరి ఒక వస్తువు ఉండజాలదు. జీవేశ్వరులకు సంయోగ సంబంధము ఉండగలుగునని కానీ వ్యాప్య వ్యాపకము కాదు. అంటే ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే ఒక స్థలములో అనేకంటే ఒక పాత్రలో ఒక పదార్థం ఉన్నప్పుడు మరొక పదార్థాన్ని దాచుకోవాలి అంటే ఒకటే పాత్ర ఉంటే ఆ పాత్రలో ఉన్నదాన్ని ఖాళీ చేస్తేనే మరొక పదార్థం పెట్టుకోవడానికి వీలవుతుంది. అందుకని ఒక వస్తువు ఉన్న చోట ఇంకొక వస్తువు ఉండజాలదు. కాబట్టి జీవుడు ఈశ్వరులకు సంయోగ సంబంధము అనేటువంటిది ఏంటంటే రెండు పదార్థాలు స్వతంత్రం అనేది స్వీకరిస్తున్నాడు. కాకపోతే ఎలాగ సంయోగ సంబంధము అంటే మిత్రులు, స్నేహితులు, శత్రువు, మిత్రుడు, సంతానము, తల్లిదండ్రి, గురువు, శిష్యుడు, ఇది సంయోగ సంబంధం. కానీ వ్యాప్య వ్యాపక అనేటువంటిది ఏంటంటే నీవి లేక నేను లేను. దేవుడు లేకుంటే జీవుడు లేడు, తల్లిదండ్రి లేకపోతే సంతానము లేరు, గురువు లేకపోతే శిష్యుడు లేడు, దేవుడు లేకపోతే భక్తుడు లేడు. ఇది వ్యాప్య వ్యాపక సంబంధం అనేటువంటి. ఇందాక పాట పాడుతున్నారు కదా,
ఒక్కడివే అనుకుంటే సుభాష్ చంద్రబోసు ఎలాగా, శివమెత్తకపోతే శివాజీవి ఎలాగా అనేటువంటిది అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, జరిగేటువంటి వ్యవస్థ వ్యాపకము. సుభాష్ చంద్రబోసు తాను ఒక్కడై ఉండి దేశంలో అతనికి ఏ విధముగాను అవకాశం ఇవ్వకపోతే ఇంగ్లాండ్ లాంటి ఆ దేశంలో కొన్ని వేల మంది సైనికులను చేసి, మరియు సుభాష్ చంద్రబోసు యొక్క అనన్య భక్తురాలు ఆమె అతని యొక్క కార్యాన్ని చూసి, ఎవరు, నీరా ఆర్య, స్త్రీ జాతిలోని అత్యంత గొప్ప పేరు గాంచినటువంటి ఆవిడ, దేశద్రోహం చేస్తున్నాడని కట్టుకున్న భర్తను సైతం కడతేర్చినటువంటి మహిళ. ఆమె ఇది చేస్తున్నది అని చెప్పేసి ఆమె వక్షమును కోసేసినా కూడా ఆమె సహించుకున్నది. కానీ సుభాష్ చంద్ర బోసు గుట్టు రట్టు చేయలేదు. అంత అంటే భర్తను కూడా చంపుకోవడానికి. అది నిజమైన దేశభక్తి. అంటే ఆమె సుభాష్ చంద్రబోసు మన దేశానికి ఎంత సేవ చేస్తున్నాడు, ఏ రకంగా చేస్తున్నాడు ఆమె పూర్తిగా గ్రహించింది. కాబట్టి ఈ భర్త దేశద్రోహం చేస్తున్నాడు, విదేశీయులకు సహకరిస్తున్నాడు, తన దేశానికి హాని చేస్తున్నాడు. కాబట్టి ఈ ఒక్కడు చచ్చిపోతే ఏం కాదు, కానీ అతడు బతకాలి, అతడు దేశం గురించి చేస్తున్నాడు కాబట్టి అట్లా. దీనికి సమాధానం చెప్తున్నటువంటి వ్యాపక భావం జీవ ఈశ్వరులది ఇది ఏ విధంగా అనేది పూర్తిగా అవగాహన కాలేదు. ఎట్లా అంటే వ్యాపకం అంటే పరమాత్మది, వ్యాప్య జీవాత్మదా ఆచార్య? వ్యాప్యుడు అంటే ఏకదేశి. వ్యాప్యుడు అంటే సర్వత్రా వ్యాపకుడు. వ్యాప్యుడు అంటే అజ్ఞాని. అతన్ని జ్ఞానం చేత ఈ గురువు దయానందుడు ఎంతో మంది గురువులతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. కానీ కళ్ళు లేనటువంటి విరజానందుని దగ్గరికి వచ్చిన తర్వాత అతని విద్య పూర్తయింది. అక్కడ ఈ విరజానంది ఎంతో మంది విద్య నేర్పారు, కానీ వాళ్ళతో అంతగా ప్రభావితం కాలేదు. విరజానందుడు చెప్పినటువంటి విద్యతోటి దయానందుడు పూర్తిగా మునిగిపోయాడు దాంట్లో. ఈ రకంగా తృప్తి చెందడం అనేటువంటిది. ఇప్పుడు ఎంతో మంది స్త్రీలు, అందరూ స్త్రీలే, తల్లి స్త్రీయే, ఇతర స్త్రీలు స్త్రీలే, కానీ అమ్మలాగా ఉన్నటువంటి వాళ్ళు, రాబిడ్డ నేను ఎత్తుకుంటానంటే శిశువు ఎవరి దగ్గరికి పోడు, నాకు అమ్మ కావాలి. అక్కడ అమ్మతోటి ఎంతైతే అమ్మ స్పర్శ, అమ్మ శరీరం యొక్క స్పర్శ, ఆ ప్రేమతనము, ఆ యొక్క మమకారము, అవన్నీ అమ్మలో కనబడినంతగా ఇతరులలో కనబడవు. ఇది వ్యాపకం అమ్మతనం. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? మరి వెళ్ళిపోయినట్టున్నారు. రెండు స్త్రీలోనే ఉన్నాయి, కానీ దాని ఆమెకు అవే కళ్ళు, అవే చేతులు, అదే తల, అదే కాళ్ళు, అలాగే ఉంటుంటది. కానీ ఆ శిశువు గుర్తించింది ఏంటంటే అమ్మతనం ఏదైతే ఉందో వాళ్ళ ప్రేమ అది జన్మనిచ్చిన ఆవిడలోనే తెలుస్తుంది తప్ప ఇతరులలో దొరకదు, తెలియదు. ఇప్పుడు సమయమైనట్టుంది. ఈ యొక్క 6వ సముల్లాసంలో దయానంద సరస్వతి చెప్తుంటాడు ఏంటంటే, ఎంత ప్రేమగా చూసుకున్నా విదేశీ రాజే అవుతుంటాడు. ఎంత చండాలుడు, ఎంత దొంగ ఏదైనా కూడా స్వదేశీ రాజే అవుతుంటాడు. స్వదేశీ రాజుకు వాడు దొంగ గాని ఏవాడైనా కానీ తన
దేశభక్తి అనేటువంటిది ఉంటుంది, తనది అనేది ఉంటుంది. విదేశం ఏంటంటే దొరికినంత దోచుకో, అవకాశం కోసం మన కళ్ళు కప్పడానికి మన ముందు ప్రదర్శిస్తున్నటువంటి నాటకం ఈ యొక్క పథకాలతో సాకుతోటి కానీ ఇంకేదైనా సాకుతో కానీ మనల్ని మభ్యపెట్టి నిద్రపుచ్చి కొల్లగొట్టడానికి. అర్థమవుతుందా లేదా? అదే అదంతా నటన. ఆ నటనలోంచి సహజత్వానికి రా అనేటువంటిది అభిప్రాయం. ఓకే, నమస్తే. మ్యూట్ లో ఉన్నారు మునిగారు. చూసారా మునిగారు, నేను పనికిరాను, మీరే చెయ్యాలి. అది కాదు ఆచార్య వారు చెప్తున్నారు. అది కాదట మునిగారు, మీరు చెప్పేది కాదట, అది కాదట. జ్ఞానము జ్ఞానగంగా ఇప్పుడు అదేమి లేదు. ప్రకాశము 7వ సముల్లాసము 166వ పేజీ. మనము ఈశ్వరుని వ్యాపకము వ్యాప్యము అనేటువంటి లోతైన అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాము. జ్ఞానము అంతలా వ్యాపించి ఉంటుంది, అజ్ఞానం కూడా అంతలా వ్యాపించి ఉంటుంది. జ్ఞానమును ఎవరు పట్టుకుంటారు, అజ్ఞానం ఎవరు పట్టుకుంటారు? ఋషి దయానందుడు ఆ చర్మచక్షువు లేనటువంటి ఆ మహాగురువు దగ్గర ఎంతైనా లోతైన అర్థాన్ని గ్రహించగలిగాడు. కాబట్టి ఈ విధంగా జ్ఞానము వ్యాపకము ఈశ్వరుని జీవేశ్వరుల తత్వంని ఎట్లా తెలుసుకోవాలి అనే విధానాన్ని చక్కగా బోధించారు. వారికి అట్లాగే విద్యానందుడు అంతమంది ఎంతమంది నేర్పించినా కూడా కానీ దయానందులు వారే పట్టుకున్నారు. అంటే వారిద్దరు అవినాభావ సంబంధం వ్యాపకం అనేటటువంటిది. అది ఈ విధంగా జీవేశ్వరులతో వ్యాపక సంబంధమే. అది మనం తెలుసుకొని ఈ ఎపిసోడ్ ఇంక ముందు తీసుకెళ్ళాలి. ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు నలిపి ఆడుతాను. ఈరోజు వైదిక సంధ్యోపాసన మన ప్రభాకర్ గారు పరిచయం ఆడతారు. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసే స్వాహా. ఓం అమృతాపిదా నమసే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. మార్జన మంత్ర. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అత అఘమర్షణ మంత్ర.
ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్ర్యజాయత తతో సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయద్దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వహా. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. తా మనసా పరిక్రమ మంత్రాః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో యేషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. దక్షిణాది ఇంద్రోధిపతిస్థిరచ్చిరాజే రక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో యేషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ప్రతీచేదిక్వరుణోధిపతిః పృదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో యేషుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిः స్వజో రక్షితా శనిరిషవः తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో యేషుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిः కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవः తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో యేషుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఊర్ధ్వాదిబృహస్పతిరధిపతిः శ్విత్రో రక్షితా వర్షమిషవः తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో యేషుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. అథ ఉపస్థాన ప్రకరణం. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని అర్థం. ఉపస్థాన మంత్రం. జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేదః సనా పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఋగ్వేదం 1వ మండలం 99వ సూక్తం 1వ మంత్రం. భావం. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాము. లోభంతో ఎవరైని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితముగా నశింపజేయదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు ఆవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తస్తు సచ్చ. యజుర్వేద మంత్రం అధ్యాయం 7 42వ మంత్రం. భావం. ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము, భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మ మాదిరిగా
జగత్తు అంతటిని స్థిరముగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. యజుర్వేదం 33వ అధ్యాయం 31వ మంత్రం. భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. యజుర్వేద మంత్రం 35వ అధ్యాయం 14వ మంత్రం. భావం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము. ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడి ప్రార్థించడం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితము చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులైనా చూడగలం, 100 శరదృతువులైనా జీవించగలం, 100 శరదృతువులైనా వినగలం, 100 శరదృతువులైనా మాట్లాడగలం, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రముతో ఉండగలం, 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వంను అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభి స్రవంతు నః. ఇది యజుర్వేద మంత్రం 36వ అధ్యాయం 12వ మంత్రం. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈశ్వర దయానిధి, నీ కృప వలన నేను చేస్తున్న జప ఉపాసనాది కర్మల మూలమున ధర్మార్థ కామ మోక్షం చతుర్వేద పురుషార్థం నాకిప్పుడే సిద్ధించినట్లు నన్ను అనుగ్రహింపుము స్వామి. అత నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య శాంతి పాఠం చెప్పండి. ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. రేపటి వైదిక